హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం. అంటే ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ బై ద వర్డ్. సమస్తము ఈ వాక్యము ద్వారా చేయబడ్డాయండి. అందుకనే ఈ వాక్యాన్ని మనం తెలుసుకోవాలా. ఈ వాక్యం ఏం చెప్తుంది, ఈ వాక్యములో ఎదగాల, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా. ఈ వాక్యాన్ని బట్టి మనము అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి. అప్పుడు అనుకోవచ్చు, ఏంటి నాకేం రావట్లేదు, నేను దేవుడిని నమ్ముకొని ఇంతకాలం అయింది. చాలామంది అంటారు, మేము దేవుడిని నమ్ముకున్నాము, మాకేం జరగట్లేదు. నా ప్రజలు ఏమి లేక నశించిపోతున్నారంట, జ్ఞానము. నోబడీ ఈస్ నౌ థింకింగ్ దట్ ఐ నీడ్ టు గ్రో ఇన్ ఇట్. వై ఆమ్ ఐ స్టక్ లైక్ దిస్ అన్నట్లు. అంటే ఆత్మలో వర్ధిల్లితే అన్నట్లు వర్ధిల్తాం. దీనికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం. వీ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దిస్. అన్నిటికంటే ముఖ్యం చదువు, డబ్బు. ఎందుకంటే అదే ఆధారం కాబట్టి. పీపుల్ ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ దిస్. ఎందుకు? వై ఈజ్ నాట్ గాడ్ రివార్డింగ్? ఎందుకు బహుమానాలు ఇవ్వట్లే? వై ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్? ఈ వాక్యం ద్వారా చేశారంట సమస్తం. అంటే ఈ వాక్యం తెలుసుకుంటే ఏది ఎలా పని చేయాలో, ఏది నీకు సహాయపడాలో, ఏది కరెక్టో, ఏది మంచిదో చక్కగా తెలుసుకొని నీ కుటుంబాన్ని, జీవితాన్ని చక్కగా కట్టుకుంటావు నువ్వు. సీ దట్ గ్రో ఇన్ ద ఫెయిత్. యోహాను 1:3 కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్ అండ్ వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీథింగ్ మేడ్ దట్ వాజ్ మేడ్. ఆయన లేకుండా ఏది కలగలేదంట. ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ బై హిమ్. ఈ జ్ఞానం ఉన్నప్పుడు మనం ఆయన అన్నట్లు ఇన్వాల్వ్ చేస్తాం. మన వివాహంలో, మన జీవితంలో వీ విల్ ఇన్వాల్వ్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్. ఏం చేయాలి? ఒకసారి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వెనకాల లాగేవాళ్ళు లాగుతూ ఉంటారు, శోధించేవాళ్ళు శోధించే ఉంటారు. లెట్ us స్టడీ జాన్ 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. ఇక్కడ ఈ ఆజ్ఞలు ఏంటివి? వాట్ ఆర్ దీస్ కమాండ్మెంట్స్? ఇంగ్లీష్లో ఉంటుంది, హీ దట్ హ్యాత్ మై కమాండ్మెంట్స్ అండ్ కీపెత్ దెమ్. ఏంటి ఆయన ఆజ్ఞలు? ఆయన ఏం చెప్తున్నాడు? వీళ్ళందరూ ఆజ్ఞలు అనగానే ధర్మశాస్త్రం ఆజ్ఞలు పట్టేసుకున్నారు. ఆయన చెప్పాడు, అవి కాదు, వాటి నుండి నేను మిమ్మల్ని విముక్తి చేశాను, అవి మీరు పాటించలేకపోతున్నారు, మీరు పాటించలేనంత ఉత్తమమైనవి, అంత స్టాండర్డ్ కలిగినవి, అవి కరెక్టే. మీలో ఉండే బలహీనతను బట్టి మీరు వాటిని పాటించలేకపోతున్నారు, మీరు ఫెయిల్ అయ్యారు. కాబట్టి మిమ్మల్ని పాస్ చేయడానికి నేను వచ్చాను. నేను సిలువ మీద మరణించి రక్తము కార్చి మీ కొరకు మీలో పరిశుద్ధాత్మను పెట్టి బయట నుంచి లోపల కాదు, లోపల నుంచే బాగు చేద్దామనే ప్రక్రియలో నేను వచ్చాను అని యేసుప్రభువు చెప్తున్నారు. సో ఆయన పరిశుద్ధాత్మను లోపల పెట్టక ముందు ఇచ్చేటువంటి ఆజ్ఞలు వేరు. అవి ఇజ్రాయేలీలు అవి చేయలేరని ఆయనకి తెలుసు. మానవుడు పాటించలేనంత ఘనమైనవి, ఉత్తమమైనవి. ఎందుకంటే మనం పాటించలేని బలహీనులము. ఇప్పుడు సొంట అనే వాడికి టఫ్ క్వశ్చన్ పేపర్ ఇస్తే పాస్ అవుతాడా? ఈజీకి ఇచ్చినా పాస్ అవ్వలేడు. అలాగే ఉంది. ఓకే, 40 సంవత్సరాలు నడిపిస్తున్నటువంటి టఫ్ క్వశ్చన్ పేపర్ ఇస్తే పాటిస్తారా? పాటించలేరు. ఇచ్చారు, పోనీ వెళ్ళారా వాళ్ళు ఎవరైనా? కానాను కొండ చుట్టూ తిరిగి అందరూ అక్కడే అయిపోయారు. ఇప్పుడు గుడ్కో శిష్యులకు ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడు? ఆయన ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు మనల్ని. ధర్మశాస్త్ర విషయమై మనం ఏమై ఉన్నామంట? మృతులమై ఉన్నామంట. రోమిల్లో ఉంటుంది, వీఆర్ డెడ్ టు ద లా. ఆయన విషయం, ధర్మశాస్త్ర విషయమై చనిపోతేనే మనము క్రీస్తుని ఏం చేసుకోగలము? వివాహము చేసుకోగలము. ఏంటి ఆజ్ఞలు? లెట్ us see that thing. నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నీతిమంతుడిగా చేసేసాను. జస్ట్ లవ్ యువర్ నైబర్. పొరుగు వారిని ప్రేమిస్తేనే నువ్వు నీతిమంతుడు అంటున్నాడా? నీతిమంతుడు అయిపోయాయి కాబట్టి పొరుగు వారిని ప్రేమించమంటున్నాడా? అందులో ఎదగమంటున్నాడు. హీ వాంట్స్ టు గ్రో. అంచెలంచెలుగా ఎదగమంటున్నాడు. ఒకేసారి శత్రువుని ప్రేమించడం అంటే ప్రేమించడం కష్టం. సో లవ్ ద నైబర్. క్షమించమంటున్నాడు. ఆజ్ఞలు వేరు, ఈ ఆజ్ఞలు వేరు. అలాగని ఆజ్ఞలు మనం ఉల్లంఘించమని ఉందా? అంటే నువ్వు సాటిస్ఫై అయిపోయావు. మానవుడికి ఏం కావాలా? ప్రేమ కావాలా? చూడండి, ఓన్లీ ఎ బ్రోకెన్ మ్యాన్ విల్ లివ్ ఎ బ్రోకెన్ లైఫ్, విల్ బ్రేక్ అదర్స్. ఎ హర్ట్ మ్యాన్ విల్ హర్ట్ అదర్స్. ఎవరైతే గాయపరచబడ్డారో వాళ్ళే ఇతరుల్ని గాయపరుస్తారు. యాంగ్రీ పీపుల్ హ్యాడ్ ఎ బిటర్ బ్యాక్గ్రౌండ్. ఇఫ్ యూర్ అన్హ్యాపీ దే డోంట్ గివ్ యూ హోప్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, పెయిన్. అయితే దేవుడు ఏం చేశాడు? ఆయన నీ హృదయంలోకి వచ్చి నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేసి నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు నా ఈ గొప్ప ప్రేమతో కొంచెమైనా నీ సహోదరుని ప్రేమించు అంటున్నాడు. అప్పుడు నీ తల్లినేంది, తండ్రినేంది, ఇతరులని అందరినీ గౌరవిస్తావు. నెంబర్ 1 ఈజ్ లవ్ ద నైబర్. రెండోది, నీ సహోదరుని క్షమించాలంట. ఎన్నిసార్లు క్షమించాలంట? ఒక సంఖ్య ఉంటుంది, 7 మార్లు 7. 7 into 7 కాదంట, 7 to the power of 7. ఓకే, ఒకవేళ 7 into 7 అంటే ఏంటి? ఎన్నిసార్లు అయినా క్షమిస్తూ ఉండు అంట. ఇంకా శిష్యులు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. శోధనలోకి వెళ్లకుండా ఏం చేయమన్నాడు?
ప్రార్థన చేయమన్నాడు. ప్రే. రాను రాను సంఘాల్లో భక్తులు ఎడతెగక ప్రార్థించమంటున్నారు. ఏమంటున్నారు? ఎడతెగక ప్రార్థించమంటున్నారు. ప్రే ఎర్నెస్ట్లీ, శోధనలో పడిపోకుండా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించమంటున్నాడు? స్వార్థ. కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. హీ గేవ్ సమ్ కమాండ్మెంట్స్. సో గాడ్ వాంట్స్ యు టు గ్రో. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలంట? సువార్త. అపోస్తులకు ఎందుకన్నా కష్టాలు వచ్చాయి? ఆది సంఘానికి ఎందుకంత కష్టం వచ్చింది? ఉద్యమం వచ్చేసింది, రక్షింపబడిపోయారు, ఊరంతా రక్షింపబడ్డది, అక్కడే ఉన్నారు. ఆయన ఏమన్నాడు? భూదిగంతముల వరకు వెళ్ళి ఇజ్రాయెల్ కదలలేదు, ఒక్కళ్ళు ఎవ్వరు కదలలే. ఏమొచ్చింది? మహా శ్రమ. ఆ శ్రమలోకి మన తోమగారు వచ్చారు ఇక్కడికి. మిగిలిసి పౌలు అటుపారు వీటిపారు, మొత్తం విశ్వాసాలు అందరూ పారిపోయారు. హేరోదు ఒక శిష్యుని కూడా చంపేస్తాడు, అవునా కదా? తర్వాత పేతుని కూడా బంధిస్తాడు. వై? ఇంత మీకు ఇచ్చిన తర్వాత సువార్తను మీరు ప్రకటించుకుని ఎలాగ ఉంటారు? గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ద హోల్ వరల్డ్. దీస్ ఆర్ ద కమాండ్మెంట్స్. ఇంకా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. కొన్ని వాటి విషయమై ప్రే అగైనెస్ట్ సంథింగ్స్. కొన్ని వాటిని అణిచివేయడం కొరకు ప్రార్థించాలంట. అలాగే మనము కూడా ప్రార్థన అంటే అస్తమానం నాకు రోగం, ఓకే కరెక్టే, అది చేయాలా కాదన్ను. మహిమ నుంచి అధిక మహిమ. దాంతోపాటు అణుచుకునే కొన్ని ఉంటాయి. ఏంటవి? దురాశ. కౌచస్నెస్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ evil. కానీ అణుచుకోవాలి. వీ నీడ్ టు ప్రే అగైనెస్ట్ కౌచస్నెస్. ఒక లిస్ట్ ఉండాలి. ఇలాగ కొన్ని లిస్టులు ఉన్నాయి, దాని కొరకు ప్రార్థన చేయాలి. కొన్ని పాజిటివ్ లిస్ట్ ఉన్నాయి, చూద్దాం ఇప్పుడు. వాటి కొరకు కూడా ప్రార్థన చేయాలి. పరిశుద్ధత, నీతి. అయ్యా క్షమించలేకపోతున్నా, క్షమించే గుణం, హృదయం విశాలపరచాల. యూ నీడ్ టు ప్రే ద పాజిటివ్ థింగ్స్, ప్రమోట్ ద పాజిటివ్ థింగ్స్ అండ్ సప్రెస్ ద నెగిటివ్ థింగ్స్. దిస్ ఈజ్ అ ప్రేయర్ లైఫ్. ఈ కూడా కొన్ని ఆజ్ఞలే. ఈ కొత్త నిబంధన ఆజ్ఞలు ఏంటి? నీకు పరలోకంలో పేరు రాసేసి, నీకు పరలోకంలో కుర్చీ గ్యారంటీ చేసి, నేను పరిశుద్ధాత్మను పెట్టి నేను గ్యారంటీగా తీసుకెళ్తా అని చెప్తూ ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఇది ఇస్తేనే కానాను తీసుకెళ్తా, వెళ్ళలేరు. ఆయన ఇచ్చేసాక పాటించమంటున్నాడు. చాలా అడ్డొస్తాయి. నికోదేమస్ పగలొచ్చాడా రాత్రి వచ్చాడా? రాత్రి. అలాగని నేను ఆ పిరికితనాన్ని నేను ఖండించును, రెస్పెక్ట్ చేస్తాను. ఏం చేయాలి తెలుసా? నువ్వు ఆ పిరికోడు అయ్యి ఆ సమస్యని ఉన్నప్పుడు ఏం చేయాలా? శిష్యులు ఏం చేశారో తెలుసా? ఫస్ట్ వాళ్ళు భయపడిపోయి ఏం చేశారు? వాళ్ళు ఆ భయం గురించి తిరస్కరించేశారు. ఏం చేశారు? తిరస్కరించేశారు ఆయన నామాన్ని. తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనకి ఎవరికైనా భయం వస్తే ఏం చేయాలంట? ఆ భయాన్ని పట్టుకొని ప్రార్థించాలంట. చూద్దాం ఒకసారి. లెట్స్ గో దేర్. మనము ఇతరుల తప్పులు చూసి విమర్శించడంలో గొప్ప లేదు. ఎందుకంటే మనము పాపంలో జీవించడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం పాపంలో పుట్టాం. ఓకే, దావీదు అంటాడు, నేను ఎందులో పుట్టానంటాడు? ఐ వాస్ బోర్న్ ఇన్ సిన్, సో ఐఎమ్ సిన్నింగ్. అందుకే స్వార్థ అనేది చాలా ముఖ్యం. ఇది కంటిన్యూగా ఉండాలి. మనం చదువుతో పుట్టాం కాబట్టి నేర్చుకుంటాం. అలాగే విశ్వాసంతో పుట్టం కనుక విశ్వాసాన్ని ఏం చేయాలా? నేర్చుకోవాలి. విశ్వాసంలో ఎదగాల. ఇవన్నీ అణచాలంటే దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డూ. లెట్ us స్టడీ దాట్. అపోస్తుల కార్యంలో వారిని వాళ్ళు భయపెడతారు. ఫస్ట్ టైం భయపెడతారు. సెకండ్ టైం వాళ్ళు సువార్త చేస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకొని గద్దించి భయపెట్టేసినప్పుడు వాళ్ళు ఈసారి ఏం చేస్తారో చూద్దాం. అంతకుముందు ఏం చేశారు? వాళ్ళు ఈ పరిస్థితి విషయమై ప్రార్థించాలని తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ప్రార్థిస్తారు. చూద్దాం, చదవనమ్మా. అపోస్తుల కార్యములు 4:25. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు. నీకు ఇంకా ఆశీర్వదించవచ్చు. ఇలా ఆ సమస్యను అక్కడ పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? అక్కడ చెప్తున్నారు, ప్రభువా ఇదిగో ఈ రాజులు, ఆ నాయకులు, ప్రజలు అందరూ భయపెడుతున్నారు కాబట్టి ఈ అద్భుతాలు ఇవి చేయడానికి మాకు ఏమిమ్మంటున్నారు? ధైర్యం ఇమ్మంటున్నారు. ప్రభువా, నేను ఈ సర్టిఫికేట్ లేకపోతే నేను చదవలేను, నాకు అంత తెలివైనవాడు కాదు, కానీ నాకు నువ్వు ఇష్టం, నేను నీతో జీవించాలనుంది, ఇది తీసేయడానికి ఏం చేయాలా? దేవుడు ఒక మార్గం తెరుస్తాడు. ఎర్ర సముద్రాన్ని తెరిచిన దేవుడు. హీ క్యాన్ డూ బిగ్ థింగ్స్. పెట్టు,
ఆ సమస్య. దాని గురించి యేసుప్రభు వారిని కప్పేసి ప్రార్థన చేయకుండా సీక్రెట్ బిలీవర్గా ఉంటే నికోదేమస్ సీక్రెట్ బిలీవర్. యోహాను 19:39 మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిసి అగరు రుమారమి 150 సేర్లు ఎత్తి తెచ్చాడంట. అక్కడ చూడండి ఏముంటుందో. మొదట ఎక్కడికి వెళ్ళాడంట? రాత్రి వేళ. ఆ తర్వాత ఎప్పుడు వచ్చాడు సెకండ్ టైము? పోనీ అతను యేసుప్రభు ముందు చెప్పొచ్చు, అయ్యా నేను బోధకుండి, నాకు పేరుంది, పరువు ఉంది, ఇదంతా ఉంది, నేను నమ్ముకున్నాక వాళ్ళు నన్ను గెంటేస్తారు, నా పరిస్థితి ఏంటి? అప్పుడు దేవుడు చెప్తాడు, ఓ నికోదేము అల్ప విశ్వాసి, ఈ భూమిని చేసింది నేనే. నా దేవుడు సర్వంతర్యామి, సమస్తము. ఈ చిన్న భూమిలో, ఈ చిన్న దేశంలో, ఈ యొక్క జనాల మధ్య నువ్వు ఒక నాయకుడివి. నేను నిన్ను అంతకంటే గొప్పగా చేయగలను కదా. బూదిగంతంలో వరకు శిష్యుల్లాగా, పరలోకానికి పునాదులుగా, గుమ్మము మీద నీ పేర్లుగా, అబ్రహాములాగా నేను చేయగలను. నువ్వు నా వద్దకు వస్తే వెలుగులో వదిలేసాయని అతను ప్రార్థిస్తే యేసుప్రభు వారికి ఆయనకు ప్రవచనం చెప్పి బలపరచగలడా లేదా? He doesn't know to come out. He doesn't want to come out of that. Many people are stuck in their fears. Talk to your neighbor and say, pray for your fear. Take it. Take your sickness, your weakness, your pain, your pride. Why he has to go through that so horrible pain? Take your problem. నాకు ఇలాగుంది, ఇది నా పరిస్థితి, ఐ నీడ్ హెల్ప్ లార్డ్. నేను చదువుకోలేకపోతున్నా కానీ బ్లెస్ అవ్వాలని గాడ్ వాంట్ టు హెల్ప్ యూ. నికోదేమస్ ఇరుక్కుపోయాడు అక్కడ. హి డజంట్ వాంట్ టు గో. మొదటి రాత్రి, ఆ తర్వాత ఎప్పుడు వచ్చాడు? 150 సేర్ల ఎత్తుతో వచ్చాడంట రమారం. దేవుడు ద్వారాలు తెరుస్తున్నా అంటాడా నికోదేమస్కి? నికోదేమస్ ఏమంటాడో తెలుసా? నికోదేము ఒకడు ఆత్మతోని సత్యముతోని, ఒకడు ఆత్మ ద్వారా నీటి ద్వారా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ఏంటి? వాట్ ఇస్ యువర్ పెయిన్? గాడ్ ఇస్ టెల్లింగ్, ప్రే ఫర్ ఇట్, టేక్ యువర్ టైం. నికోదేమస్ ఆరంభించలేదు అసలు. ఈ వ్యక్తి ఆరంభించి ఇరుక్కుపోయాడు. ఈరోజు ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుంచి ఈరోజు వేగముగా మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళుదుముగాక. Let's not get stuck in our life. Let's go from glory to glory. Nazaredanesa, idigo prava, I prophesy healing on everybody because they have forgiven, oh Lord. Heal their bodies now. Heal their spine. వెన్నెముకను ముట్టి స్వస్థపరచండి, రక్తాన్ని ముట్టి స్వస్థపరచండి. కిడ్నీలు, లివర్, గాల్ బ్లాడర్, తల నుంచి అరికాలు వరకు కొత్త అవయవాలు దయచేయండి. కొత్త మాంసము, కొత్త కండరము, ఐసైట్ని నార్మల్ చేయండి. ఎలర్జీలను తీసివేయండి. తల నుంచి అరికాల వరకు పరిపూర్ణ స్వస్థత. నీ సాక్షులుగా వారు జీవించాలి గనక దీర్ఘాయువుతో, ఆరోగ్యముతో వారిని దయచేయమని. ఇంక్రీజ్ మై ఫెయిత్, ఇందులో నా విశ్వాసాన్ని పెంచమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.